ఇదిగోనండి, ఇందులో అయితే పుదీనా, కొద్దిగా చింతపండు కూడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకుని బాగా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత మళ్ళీ మీకు మిక్సీ పెట్టి అప్పుడు తాలింపు వేసేటప్పుడు చెప్పి తాలింపు కూడా పెట్టేస్తున్నానండి. పోపు అయితే వేసేస్తాను. ఇవన్నీ వేసి పచ్చనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని అది మిక్సీ పెట్టుకున్నాను. ఇంతడైతే ఎల్లుల్లిపాయలు వేసుకోలేదండి, ఇప్పుడు వేస్తున్నాను ఎల్లుల్లిపాయలు. మిక్సీ పట్టుకున్నాం. ఇదిగోండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దోసకాయ, బీరకాయ, సొరకాయ, దోసకాయ, టమాటా, వంకాయ ఇవన్నీ వేసి చేశాను. పుదీనా వేసి ఇదైతే రెడీ అయిపోయింది. రోట్లో నూరుకున్నా కూడా బాగుంటుంది, రోట్లో దంచుకున్నా కూడా. కాకపోతే నేను మిక్సీ పెట్టాను. మా చిన్న బాబుకి అలా కనపడకూడదు, ముక్కల కింద ఇట్లా మెత్తగా మిక్సీలో పేస్ట్ పడితే బాగుంటుంది, కనపడకుండా. కనవ ఇద్దరు తింటారు కానీ ఈ పాప మాత్రం తింది అసలు. ఈమెకి ఇలా చేస్తేనే ఇష్టం. ఎప్పుడన్నా రోడ్లో కూడా దంచుతాను, కొంచెం మెత్తగా దంచుతా. తాలింపు అయితే వేసే కదా, ఇందులో కలిపేసుకుంటున్నాను. దీని కాంబినేషను ఆమ్లెట్ వడ. ఇంకా రైస్ వండుకుని మనం ఎన్ని వేసుకుని తింటాం. పిల్లలు కూడా వచ్చేసారు కాబట్టి నేను ఇంతటా సాల్ట్ వేస్తాం, మీకు చూపించలేదు. సాల్ట్ కూడా వేసి పట్టించాను, అది చూపిస్తాం మర్చిపోయారు. సాల్ట్ వేసుకుని మిక్సీ పెట్టేటప్పుడే సాల్ట్ వేసాను. బాగుంటాయండి రోటి పచ్చళ్ళు అయితే. ఇంకా వెరైటీగా కూడా చేసుకోవచ్చు అన్ని రకాలు. కాకపోతే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలా చేశాను. అంతేనండి, అయిపోయిందంటే వీడియో. బాయ్.